క్రికెట్లో సచిన్ టెండూల్కర్ గోట్. ఈ విషయంలో మాత్రం దెర్ ఈజ్ నో డిబేట్ ఆర్ దెర్ నీడ్ నాట్ బీ ఎనీ డిస్కషన్. కానీ జో రూట్ ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో టెస్టుల్లో మాత్రం సచిన్ టెండూల్కర్ నమోదు చేసిన అత్యధిక పరుగుల రికార్డ్ని కొట్టడానికే కేవలం టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు. టెస్ట్ క్రికెట్ మాత్రమే నా ఫోకస్, నాకు క్యాప్టెన్సీ వద్దు, వేరే ఏ ఫార్మాట్ కూడా నాకు అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పి గత కొంతకాలంగా జో రూట్ ఆడే విధానం చూస్తుంటే మాత్రం సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డు టెస్టుల్లో ఇట్స్ ఇన్ డేంజర్ అనే చెప్పుకోవాలి. కానీ దెర్ ఈస్ అ సిగ్నిఫికెంట్ గ్యాప్ బిట్వీన్ సచిన్ అండ్ జో రూట్. జో రూట్ ఇంకా 2513 పరుగులు చేయాల్సి ఉంది టు బీట్ సచిన్ టెండూల్కర్. కానీ ఒక 2 ఏళ్ళు జో రూట్ తాను ఆడే తీరులో ఆడితే మాత్రం ఈజీగా ఆ రికార్డ్ కొట్టేయచ్చు. ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇంగ్లాండ్ నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ఎవరితో ఆడబోతున్నారంటే దే ఆర్ ది ఆస్ట్రేలియన్స్ అండ్ ఇట్స్ ది యాషెస్ ఇయర్ ఎండ్లో స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఈసారి జో రూట్కి అగెయిన్స్ట్గా ఉన్న ఒక మెయిన్ రీజన్ ఏంటంటే యాషెస్ విల్ బీ ప్లేడ్ ఇన్ ఆస్ట్రేలియాలో జో రూట్ రికార్డ్ చాలా ఘోరంగా ఉంది. టెస్ట్ క్రికెట్లో గత 10 ఏళ్లుగా జో రూట్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్గా కొనసాగుతున్నాడు. కానీ ఆస్ట్రేలియాలో జో రూట్కి ఒక్క సెంచరీ కూడా లేదు. ఇన్ కంపారిజన్ సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాలో ఎలాంటి రికార్డులు చేశాడో ఎస్పెషల్లీ టెస్ట్ క్రికెట్లో మనందరికీ తెలుసు. సిడ్నీలో తాను ఆడిన 241 విల్ బీ రిమెంబర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ ఎవర్ బై అన్ ఇండియన్ బ్యాట్స్మెన్. జో రూట్ ఆస్ట్రేలియాలో సెంచరీస్ చేసి ఒక అద్భుతమైన టూర్గా మిగుల్చుకుంటాడా ఆర్ విల్ హీ స్ట్రగుల్ వన్స్ అగైన్ అనే డిబేట్ కొనసాగుతుండగా ఆస్ట్రేలియన్ గ్రేట్ మాథ్యూ హెడన్ ఒక చీకీ కామెంట్ చేశాడు. అదేంటంటే ఒకవేళ ఇప్పుడున్న కండిషన్స్కి ఇప్పుడున్న టెస్ట్ క్రికెట్ ఆడే విధానానికి కానీ జో రూట్ ఆస్ట్రేలియాలో సెంచరీ కొట్టకపోతే నేను సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ అండ్ అడిలైడ్ క్రికెట్ గ్రౌండ్లో నగ్నంగా తిరుగుతానని నవ్వుతూ ఒక పాడ్కాస్ట్లో మాథ్యూ హెడన్ చెప్పాడు. మాథ్యూ హెడన్ అన్న మాటకి మాథ్యూ హెడన్ డాటర్ రిక్వెస్ట్ చేసింది జో రూట్ని ప్లీజ్ స్కోర్ ఎ సెంచరీ అని చెప్పేసి. సో ఇలా ఒక కామన్ బ్యాంటర్ ఏదైతే ఉందో ఒక ఫన్ బ్యాంటర్ బిట్వీన్ ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. యాషెస్ స్టార్ట్ అయ్యేది డిసెంబర్లో అయినప్పటికీ ఈ 2 జట్ల మధ్య ఏదైతే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుందో ఆ స్పిరిట్తో ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడం కామెంట్లు చేయడం ఆల్రెడీ షురూ చేశారు. అండ్ మాథ్యూ హెడన్ కామెడీగా అన్నప్పటికీ ఇండైరెక్ట్గా జో రూట్ పైన ప్రెషర్ పెడుతున్నట్టే ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియన్స్ అందరూ జో రూట్ని టార్గెట్ చేస్తారు. బికాజ్ ఇంగ్లాండ్ బ్యాటింగ్కి ఒక స్పైన్ లాంటివాడు జో రూట్. ఆ జో రూట్ని కానీ మనం ఇఫ్ దే కెన్ బ్రేక్ జో రూట్ దెన్ ఇట్స్ గేమ్ ఓవర్ ఫర్ ఇంగ్లాండ్ ఎస్పెషల్లీ ఇన్ ఆస్ట్రేలియా. అందుకనే జో రూట్కి ఆస్ట్రేలియాలో ఉన్న పూర్ రికార్డ్ని పదే తిడుతూ మాథ్యూ హెడన్ కూడా ఇలా ఒక సటైరికల్గా కామెంట్ చేశాడు. ఈ కామెంట్ని మీరు ఎలా చూస్తారో ప్లీజ్ షేర్ విత్ అస్ ఇన్ ద కామెంట్ సెక్షన్.